సో మరి మధ్యాహ్నం ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం. మధ్యాహ్నం ప్రోగ్రాంలో భాగంగా మనకి డైలీ భగవద్గీత ఉంటుంది. సో మరి ఈరోజు భగవద్గీత చెప్పడానికి 5th క్లాస్ చదువుకుంటుంది అమ్మాయి. 5 years నుంచి మనకి భగవద్గీత చెప్తూ ఉందండి. తనే బులిశెట్టి చేతన ఫ్రమ్ భీమవరం. సో మరి తను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్గా నమోదైంది. సో మరి ఇంత చిన్న పాప మనకి భగవద్గీత చెప్పడం ఎంతో స్ఫూర్తి కదండి. ఒకసారి మరి గట్టిగా చప్పట్లు కొడితే తన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. కేవీడి ప్రసాద్ గారు ఇప్పుడు మరి చేతన గురించి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు కేవీడి ప్రసాద్, మాది వీరవాసరం. నేను 20 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. ఈ అమ్మాయిని నేను ఒక 4 నెలల క్రితం కలిశాను. మరి భగవద్గీత ఎంత చక్కగా చెప్తుందంటే, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ మన పిఎంసికి ఇచ్చారు కదా, ఆ రికార్డు ఈ అమ్మాయి ఎప్పుడూ పొందింది. సరి గట్టిగా క్లాస్ తోటి అభినందనలు తెలియజేద్దాం. బొలిశెట్టి చేతన, వయసు 10 సంవత్సరాలు, తండ్రి కృష్ణదేవరాయలు, తల్లి దేవి, భీమవరం. భగవద్గీతలోని సాంఖ్యయాగంలోని శ్లోకాలను తెలుగు అర్థాలతో సహా 26 నిమిషాల 30 సెకండ్లలో 46 మిల్లీ సెకండ్లో చెప్పి ప్రముఖ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డు పొందింది. ఉద్దరాజు ఆనంద ఫౌండేషన్ వారు నిర్వహించిన భగవద్గీత ఆనందగీత పోటీల్లో 2 సార్లు ప్రథమ బహుమతి గెలుచుకుంది. విశ్వ పరిషత్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీల్లో ప్రథమ బహుమతి పొందింది. వేద విజ్ఞాన సమితి వారు నిర్వహించిన భగవద్గీత పోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. భగవద్గీతలోని 18 అధ్యాయాల పరీక్షలో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. భగవద్గీత శ్లోకాలు తెలుగు తాత్పర్యాలతో సహా ఒక్కొక్క పారాయణం 1.5 గంటల పాటు చేస్తుంది. అలాగే శ్రీశైలం, చిన్న తిరుపతి, సింహాచలం, అన్నవరం, అంతర్వేది, అప్పనపల్లి, వాడపల్లి, అన్నవరపాడు, భీమవరం, మౌళ్ళమ్మ దేవస్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు చోట్ల ఇప్పటికీ 170 ప్రవచనాలు ఇచ్చింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ తోటి ఆ అమ్మాయికి అభినందనలు తెలుపుతూ అమ్మాయి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన్ మహాశక్తి క్షేత్రం ట్రస్ట్ అందరికీ ధన్యవాదాలు. గురు సమానులైన సనాతన బంధువులందరికీ నమస్కారం. నా పేరు బొలిశెట్టి చేతన, భీమవరం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సమయం తక్కువిచ్చిన కారణంగా శ్రీమద్ భగవద్గీతలోని విశ్వరూప సందర్శన శ్లోకములను ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి తన బంధుమిత్రులను, గురు శిష్యులను చూసి దుఃఖిస్తున్న అర్జునుల వారితో శ్రీకృష్ణ భగవానుల వారు దాదాపు 400 శ్లోకాలు చెప్పిన తరువాత అర్జునుల వారు శ్రీకృష్ణ భగవానుల వారితో, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను నాకు బోధించితివి. దాని వలన నా మోహము తొలగిపోయినది. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి విస్తారముగా విన్నాను. శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను. నువ్వు చెప్పినదంతయు సత్యమే. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్య రూపమును చూడాలని నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్య రూపమును చూడటం నాకు సాధ్యమని నీకు అనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించుము అని శ్రీకృష్ణ భగవానుల వారిని అర్జునుల వారు అడిగారట. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానావర్ణాకృతిని చ. పార్థ, దివ్యములై, నానా విధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును ఇప్పుడు కనులారా దర్శింపుము అని శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునునికి దివ్య చక్షువులు అనగా దివ్య నేత్రములు ప్రసాదించి తన విశ్వరూపమును అర్జునుల వారికి దర్శనమిచ్చారు. ఆ విశ్వరూపమును చూసిన అర్జునుడు భయకంపితుడై ఈ విధముగా పలికెను. అర్జున ఉవాచ ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం
కాలానల సన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతి బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలగు గాగల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరముగుచున్నవి. విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించి ఉన్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. నీకు ఆది మధ్య అంతాలు లేవు. నీ పరాక్రమానికి అంతం లేదు. నీ బాహువులు అనంతములు, సూర్యచంద్రులు నీ నేత్రములు, ప్రజ్వలిస్తున్న అగ్ని నీ ముఖం. నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతా తపింపచేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. ఓ మహాత్మా, ఓ మహాత్మా, గత కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతోనే నిన్ను చూడాలనుకుంటున్నాను. కానీ భయంతో నా మనస్సు చలించిపోయింది. గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూసి పరవశించిపోవుచున్నాను. కానీ భయంతో నా మనస్సు చలించిపోతోంది. దేవదేవా, వెనుకటి నీ సాధారణ రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు. గద కిరీటాలతో చక్రధారిగా శోభిస్తున్న నీ రూపమును నేను దర్శిస్తున్నాను. కాన ప్రభో, నా యందు దయించి నీ సహజ రూపంలో నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. శ్రీ భగవానువాచ. అర్జున, కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృత్తః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిద్దెవ్వరునూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్టాః యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులందరూ పూర్వమే నాచే సంహరింపబడింది. ఏమాత్రమో వ్యధనందక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. అర్జున ఉవాచ. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. హే విష్ణు, కిరీట చక్ర గదాధరుడవై సర్వత్రా ప్రకాశమానుడవై ప్రభాపుణ్య స్వరూపుడవై దర్శింపన శత్కుడవై సూర్య ప్రభాకలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవై నిన్ను ఎల్లడలా గాంచుచున్నాను. ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పరుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు, విశ్వవ్యాప్తివి. ఓ మహాత్మ, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడవు నీవే. నీవే, నీకు సహస్ర ప్రణామములు. ఓ విశ్వరూప, నీకు సహస్ర సహస్ర ప్రణామములు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్ఛాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోధవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను సఖునిగా ఎంచి జనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరపాటున అలక్ష్యముగా సంబోధించి ఉంటిని. విహారశయాసన
ఉపాసన భోజన సమయములలో కాని ఏకాంతమున కాని అన్యుల సమక్షమున కాని పరిహాసము కొరకు నిన్ను కించపరచి ఉన్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ అప్రమేయ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. మిత్రుడి అపరాధములను మిత్రుని వలెను, ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను, పుత్రుడి అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమింపుము. ఓ కృష్ణ, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిక్కిలి దుర్లభమైనది. ఈ రూపమును దర్శించు అవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకపోతే మనిషి శవం. జీవుడు శివత్వాన్ని సాధించాలంటే ఆకాశగంగాధారను పట్టుకోవాలి. అదే విశ్వశక్తి. ఏ నియమము లేకుండా, ఏ ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరూ చేయగలిగిన అతి సులభమైన మార్గం శ్వాస మీద ధ్యాస. అదే ధ్యానం. గురువులు చూపిన మార్గంలో స్వయంగా సాధన చేసి, స్వయంగా అనుభవించి, స్వయంగా జీవశక్తిని బ్రహ్మరంధ్రంలో కలపడం సాధ్యమవుతుంది. మన మనస్సు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెరుచుకుంటాయని, ధ్యానం ఎవ్వరైనా ఎక్కడైనా ఎంతసేపైనా చెయ్యవచ్చు అని, ముక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ముక్తికి అర్హులే అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పారు. అలాంటి గురువులు చూపిన మార్గాన్ని అనుసరించి సనాతన బంధువులైన మనమందరం ముక్తి మార్గం వైపు అడుగులు వేద్దాం. ఏతత్ సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు. స్వస్తి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వీరవాసనం ప్రసాద్ అంకుల్ గారికి, అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ వారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదములు. ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి ఈ చిన్నారికి ఎంత చక్కగా చెప్పిందో కదండి. ఎలా ఉందండి భగవద్గీత ప్రవచనం? పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లో అవకాశం ఇచ్చి ఈ అమ్మాయిని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళ తండ్రి గారిని, వాళ్ళ తల్లి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ తోటి అభినందనలు తెలియజేద్దాం. మరి ఉదయం 9 గంటలకు బయలుదేరి భీమవరం నుంచి విచ్చేశారు. వీరికి సమయాభావం వల్ల మేము కూడా గట్టిగా అడగలేకపోతున్నాం. నేను చింతలగూడలో మన శివరాత్రికి 1.5 గంట ప్రవచనం, ఎవ్వరూ కూడా కదలలేదు. చాలా అత్యద్భుతంగా చెప్పింది. మరి ఇక్కడ సమయాభావం, పిరమిడ్ పార్టీ, ఇంకా చాలా మెడిటేషన్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో సమయం దొరకడమే గొప్ప భాగ్యంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూరారెడ్డి గారికి, వాళ్ళ టీం అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్తో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి చిన్నారిని ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చినందుకు మీకు కూడా మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే చిన్నపిల్లలు అంటేనే ఆడుకోవడం, ఎక్కడో ఉండడం, ఏదో ఒక దాంట్లో ఉంటారు. కానీ ఈ అమ్మాయి ఎంత అసలు చలాకీగా ఉందంటే, అసలు ఎంత గట్టిగా వాయిస్ చెప్తుందంటే మాకే ఒకసారి డౌట్ వేసింది. అంటే ఈ అమ్మాయి వాయిసేనా ఇంత మంచిగా చెప్తుంది, అసలు కొంచెం కూడా తడబడకుండా చెప్తుంది. ఒక్కసారి ఈ అమ్మాయికి మరి మనం మన చప్పట్లతో కూడా సత్కరించుకుందాం. క్లాప్స్ కొడదాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. చిన్నారి బొలిశెట్టి చేతన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి అడిగిన వెంటనే వస్తామని చెప్పారు. మరి చాలా ఈ అమ్మాయి ప్రవచనం వినదలసిన వారు ఈ నెల 25వ తేదీ భీమవరం దగ్గర ఎండగండి గ్రామంలో ఒక పిరమిడ్ వ్యవసాయ క్షేత్రంలో కట్టారు. అది ఓపెనింగ్ అవుతుంది. ఉదయం 9:30కి ఈ అమ్మాయి ప్రవచనం ఉంటుంది. మీకు దగ్గర ఉన్న బంధువులు, మిత్రులకి అందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం టీం అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ తోటి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.